దేవునికి స్తోత్రం. మీకందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు. దేవుని సంగమ, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. దేవునితో మాట్లాడుతుంటారు. ప్రతి సమస్య విషయంలో, శ్రమల విషయంలో, దుఃఖం విషయంలో, నష్టాలు, కష్టాలు, శోధనలు, ఆటంకాలు అన్నింటి విషయంలో మోకాళ్ళేసి ప్రార్థిస్తూ ఉంటారు. దేవునితో చెప్పుకుంటూ ఉంటారు. అయినప్పటికీ కొంతమంది హృదయాల్లో ఏమనిపిస్తుంటాయంటే, వాటికి జవాబు రాకపోవడం వల్ల, వాటి యొక్క సాల్వేషన్ త్వరగా జరగకపోవటం వల్ల, మీరు అడిగిన వాటిని త్వరగా పొందుకోకపోవడం వల్ల, మీ సమస్యలు త్వరగా తీర్చబడకపోవటం వల్ల, మీకు త్వరగా దేవుని యొద్ద నుండి ఏదో ఒక సూచన, ఏదో ఒక కళ, ఏదో ఒక దర్శనము కలగకపోవటం వల్ల, నిజంగా నా ప్రార్థన దేవుడు వింటున్నాడా, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా, అసలు నాకు సమీపంగా ఉన్నాడా అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు. అసలు నేను కనబడుతున్నానా నా దేవునికి, నా ప్రార్థన వినబడుతుందా, లేకపోతే ఎందుకు నా జీవితంలో ఇవి జరగడం లేదు, ఎందుకు నేను చేస్తున్న ప్రార్థన వినడం లేదు, నా సమస్య ఎందుకు తీర్చబడడం లేదు అనేటువంటి క్వశ్చన్స్ హృదయంలో వస్తూ ఉంటాయి అన్నమాట. అయితే మనము ఒక ప్రవక్త యొక్క ప్రార్థనను దేవుడు విన్న సందర్భమును మనం చూసినట్లయితే, దేవుడు నీ ప్రార్థన కూడా ఆలకిస్తున్నాడని నువ్వు నిశ్చయంగా నమ్మి దేవుని అందు విశ్వసించి ధైర్యంగా ఉండవచ్చు అన్నమాట. కనుక వాక్యంను చూసుకుందాం. యోనా గ్రంథం 2వ అధ్యాయము 2వ వాక్యము. యోనా గ్రంథం 2వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం, 2 వాక్యాల వరకు. ఆ మత్స్యపు కడుపులో నుండి యోనా యెహోవాను ఈలాగు ప్రార్థించెను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, యోనా ఎక్కడుండి ప్రార్థించినాడంట? మత్స్యపు కడుపులో నుండి. మత్స్యము అంటే చేప. ఆ చేప కడుపులో నుండి ప్రార్థించిన. చేప, మత్స్యము ఒక తిమింగలం. అయితే ఈ యొక్క చేపలు, తిమింగలాలు అన్నీ కూడా భూమి మీద ఉండవు, నీళ్ళల్లో ఉంటాయి. అది కూడా పెద్ద సముద్రంలో ప్రయాణం చేస్తూ సముద్రంలో విసిరివేయబడినాడు గనక ఈ యొక్క యోనాను సముద్రపు చేప మింగింది. కనుక సముద్రం అనేది కనపడకుండా లోతుగా ఉంటుంది. మరి ఎంత వెడల్పు, ఎంత లోతు, ఎంత దూరం విస్తరించి ఉంటుంది సముద్రం. అటువంటి ఆ యొక్క సముద్రంలో ఉన్నటువంటి మత్స్యపు కడుపులో నుండి ప్రార్థించినాడంట యోనా. ఆ మత్స్యము భూమి మీద లేదు, సముద్రంలో ఉంది. చుట్టూరా నీళ్ళల్లో ఉన్నటువంటి చేప కడుపులో నుండి ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన మనవిని ఆలకించి ప్రత్యుత్తరం ఇచ్చాను అంట. చూడండి 2వ వచనం. నేను ఉపద్రవంలో నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడో సముద్రము, పాతాళంలో ఉన్నట్టుగా ఆయన చిమ్మ చీకటి, చుట్టూరా ఏం జరుగుతుందో తెలియదు, ఎక్కడున్నాడో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని కనుదృష్టిలోనే ఉన్నాడు యోనా. దేవునికి కనిపిస్తుంది, దేవునికి వినిపిస్తుంది, దేవుడు అన్నింటినీ గమనిస్తున్నాడు. దేవుడు మీకు సమీపాన ఉన్నాడు. నీకు జరగకపోతే, నీకు సమస్య తీర్చబడకపోతే, నీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, శ్రమలు, నిందలు తొలగకపోయినంత మాత్రాన్ని నీకు దేవుడు దూరంగా ఉన్నాడు, నిన్ను చూడడం లేదు అనేటువంటిది క్వశ్చనే లేదు. దేవుడు చూస్తూ ఉన్న దేవుడు. యోనాను చేప మింగినప్పుడు చూసినాడు, చేప కడుపులో ఉన్నప్పుడు చూసినాడు, చేప కడుపులో ఉండి ప్రార్థించినప్పుడు కూడా విని జవాబు ఇచ్చిన దేవుడు. హల్లెలూయా, నీ ప్రార్థన కూడా వింటున్నాడు. నీకు కూడా తగిన కాలంలో జవాబు ఇవ్వబోతున్నాడు. దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. నీ యొక్క సమస్యకు జవాబు ఇవ్వడమే కాదు, ఒక చక్కని ఆలోచనను కూడా ఆయన అనుగ్రహించే దేవుడు అంటున్నాడు.
దేవుని బిడ్డలారా, నమ్మండి, విశ్వసించండి, ప్రార్థించడం మానొద్దు, వాక్యాలు చదవటం మానొద్దు. జవాబు రాకపోయినా నా దేవుడు విన్నాడు, సమస్తమును సమకూడి మేలు కొరకే జరుగుతుంది నాకి అనే అనేటువంటి వాక్యమును మరి విశ్వసిస్తూ నిలబడండి. తన బలిష్టమైన చేతుల కింద అణిగి ఉన్నప్పుడు దేవుడు తగిన కాలంలో మీకు రావాల్సిన దీవెనను, మీకు రావాల్సిన జవాబును అన్నింటిని అనుగ్రహించే దేవుడు అంటున్నాడు. నీవు నమ్మిన యేసయ్య సజీవుడు. ఇప్పటికీ కూడా ఆయన సజీవుడుగా, ఆయన మన మధ్యలో సంచరిస్తున్న దేవుడుగా ఉంటున్నాడు. కనుక యోనా ప్రార్థన విని ప్రత్యుత్తరం ఇచ్చిన దేవునికి నువ్వు కూడా స్పష్టంగా కనపడుతున్నావు. నీ ప్రార్థన కూడా వింటున్నాడు, నీకు కూడా ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. దేవుడు మీరు చేసిన ప్రతి ప్రార్థనకు త్వరగా జవాబులు మీకు అందునుగాక. ప్రతి సమస్య నుండి విడుదల పొందుదురుగాక. మీ ప్రార్థన ఏదైతే ఉందో ఆ ప్రార్థనకు తగిన ఫలితం మీరు పొందుకుందురుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా నీకు వందనాలు తండ్రి. విన్నవారికి అందరికీ ఒక ధైర్యం, ఒక నిబ్బరము, ఒక ఆశ నైనా నువ్వు ఖచ్చితంగా వింటున్నావు. నువ్వు ఖచ్చితంగా వాళ్ళ సమస్యలను తీరుస్తున్నావు, వారికి కావాల్సిన దీవెనని ఇస్తున్నావు అని నమ్మి ఆత్మీయంగా ఎదుగునట్లు సహాయం దయచేయండి. రాకడకు సిద్ధపరచండి. మెండైన దీవెనలు కుమరించండి. యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే విజయం, సిల్వ రక్తం విజయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించునుగాక. ఆమేన్.